2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, లేదంటే అడవి జంతువులు వచ్చి పాపని ఏదైనా ఇన్ని రోజులది పాపం వెళ్ళేది నేను ఎప్పుడు లేను. అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు ఇక్కడే పాప ఇక్కడి నుంచే దూరం. అంతవరకు కూడా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అమ్మాయి ఇక్కడికి వచ్చేసినా బయటికి వెళ్ళిపోయినా సరే వెంటనే మేము వచ్చాం కాబట్టి మాకు పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది కొండ చిలువ పాపను వచ్చి మింగేసిందా అన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్ అటాక్ చేసిందని తెలిసి కుక్క ఎందుకు ఊరుకుంటుంది? పాపని ఖచ్చితంగా అటాక్ చేసి పాపని హాని కల్పిస్తే కుక్క మాత్రం ఊరుకోదు, ఇక్కడే పోరాడుతుంది. గ్రామస్తులందరూ వచ్చేదాకా కొండ చెరువు ఈ యొక్క ప్రాంతాలు ఎక్కడ ఈ యొక్క ప్రాంతాలు ఎక్కడ కూడా వెళ్ళే అవకాశాలు లేవు. కదలదు, మెదలదు. ఆ కొండ చిలువ ఆ తిన్న ఆహారాన్ని తీసుకుని అక్కడే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎటువైపు వెళ్ళాలన్నా సరే కదలలేదు, కనీసం ఈ చెట్టు కాడన్నా ఉంటుంది. అక్కడ నుంచి ఎంత దూరం చూసా ఇక్కడ నుంచి దాటి ఇలాగ వస్తుంది. అంటే పాము దూరడానికి మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్ చెప్తున్నాం. అంటే అధికారులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అడవి జంతువు తినేస్తే పాప క్లాత్ దొరకాలి, పాప పట్టీలు దొరకాలి, పాపకు ఉన్నటువంటి ఏదో ఒకటి వస్తువు దొరకాలనేది. లేదంటే అడవి జంతువు తినేస్తే అవశేషాలు ఏదో ఒక పాపకు సంబంధించిన పార్ట్లు, బాడీ పార్ట్లు ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఇటువైపు కూడా మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గొయ్యి తీశారు. ఆ పాప వెండి వస్తువులు, లోహాలు ఏదైతే అన్వేషణ చేసేందుకు ఒక వ్యక్తిని కూడా తీసుకుని వచ్చారు. ఇటువైపు చూపించింది పై వరకు వెళ్ళారు, కానీ అందరూ కూడా పైకి వెళ్ళారు, కానీ ఆ యొక్క ఏదైతే నావిగేషన్ అక్కడ వరకు చూపించింది కానీ ఎక్కడ కూడా రాలేదు. మరొక ఏదైతే జ్యోతిషులు చెప్తున్నారో దక్షిణ వైపే పాప వెళ్ళిపోయింది, మీకు ఆనవాళ్ళు దొరుకుతుంది అన్నారు. దక్షిణ వైపు ఏముంది? కొండ ఉంది. కొండ ప్రాంతానికి అన్నీ కూడా జల్లెడ పెట్టారు. కొండ ప్రాంతంలో ఏం కనపడుతుంది? కొండ ప్రాంతం మొత్తం అణువణువు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, గ్రామస్తులు మొత్తం పాప మిస్ అయిన 20 నిమిషాల్లో మొత్తం ఈ కొండ అంతా జల్లెడ పట్టేశారు. ఎక్కడ కూడా కనపడలేదు. కానీ పాపని ఇక్కడ చూసినట్టు తాతబాబు చూసి చెప్పవచ్చు. తర్వాత తాతబాబు తర్వాత మరొక వ్యక్తులు రావచ్చు. వ్యక్తులు వచ్చిన తర్వాత పాపని ఎవరో అపహరించిపోవడానికి ఇటువైపు ఎవరో వచ్చి ఉండొచ్చు. ఇటువైపు ఎక్కువ వెళ్ళిపోయే అవకాశాలు లేవు. ఇటువైపుకి వెళ్ళిపోతేనే మనం ఉన్నటువంటి మార్గంలో ఇక్కడ సిహెచ్ అగ్రహారం ఉంది. సిహెచ్ అగ్రహారం ఏదో ఉందో అగ్రహారం వెళ్ళొచ్చు. ఇదే మార్గాన్ని గండి వెళ్ళొచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. మనం ఈ మార్గంలో ప్రస్తుతం ప్రయాణం చేద్దాం. ఇక్కడ యువకులు ఉన్నారు, స్థానిక యువకులు ఉన్నారు. ఆ యువకులతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎంత దూరంలో వెళ్ళొచ్చు? ఇలాగా 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వెళ్ళొచ్చాను. ఎదురు పామాలతో తగులుతుంది మనం. అక్కడి నుంచి సిహెచ్ అగ్రహారం, తర్వాత గండి అన్నలాగా. మరి ఇటువైపు పామాయిల తోటలు అన్నీ ఉన్నాయి కదా, ఇటువైపు పామాయిల తోటలు, అటు ఊరికి ఎండింగ్ కూడా ఉంది కదా పామాయిల తోట. ఓకే, పాప ఇక్కడికి వచ్చారు కన్ఫర్మ్ ఇక్కడికి వచ్చడం, చూడడం, ఫినిషింగ్ ఉందనడం, ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అన్నీ పక్క. అంటే ఇప్పుడు ఇటువైపు మనం ఎంత దూరం వెళ్ళాలి? ఇప్పుడు ఈ సిహెచ్ అగ్రహారం 2 కిలోమీటర్లు కూడా బైక్ మీద వెళ్ళిపోతుంటారు. ఇలాగా బైక్ మీద వచ్చాను, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ రోజు నువ్వు వచ్చావా ఇవన్నీ తిరిగేటప్పుడు? మొత్తం అంతా గాలించాం. ఎంత దూరం వరకు వెళ్ళారు? ఇటువైపు ఇవాళ రోజు అంతా మొత్తం పట్టుకుని కొండ చుట్టూ మొత్తం రౌండ్ షేప్ ఆల్ రౌండ్స్ మొత్తం ఈ కొండపై భాగం అంతా చూడొచ్చు. ఒకసారి కొండ జూమ్ చేసే ప్రయత్నం చూడండి. ఈ యొక్క ప్రాంతం మనం కొండ కనిపిస్తున్న ప్రాంతం చూస్తుంటే ఇదంతా కూడా చిట్టడుగు అని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ చిట్టడుగులో కేవలం ఫారెస్ట్లో ఎటువంటి చిన్న చిన్న జంతువులు మాత్రం అంటే ప్రాణహాని మనుషులకి ప్రాణహాని కల్పించేటువంటి అంత అటాక్ చేసే జంతువులు ఏవి కూడా అధికారులు, అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగి ఉంటే మాత్రం కనీసం ఆ అడవి జంతువులు అటాక్ చేసినప్పుడు ఏదో ఒకటి పాపకు సంబంధించినవి ఏదో ఒకటి దొరకాలి. కానీ అవి ఏమీ దొరకలేదు. ఆచూకీ అయినా లభించేది. అంతలా గాలించింది కాకపోతే ఏది చిన్న జాడన దొరుకును. మరి ఆ రోజు మరి తాతబాబుకి మాటల్లో కరెక్ట్ ఉందంటే, వాస్తవం ఉందంటే? వాస్తవం తాతబాబు కనిపించింది అంట. చూసారు తాతబాబు గారు. చూసి మళ్ళీ అతని
అతను ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా. ఇంటికి వెళ్ళిపోయి కుర్రాడు కానీ పాప ఎలాగొచ్చిందో ఎలాగా మిక్స్ అయిందో తెలియలేదు అది. తెలియలేదు. ఇది స్థానికులు అందరూ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు, కానీ ఆచూకీ అయితే లభించడం లేదు. అంతా కూడా మిస్టరీగానే ఉంది. మనం ఈ పక్కనే ఆ పామాయిల తోట పక్కన ఉన్నటువంటి కాలిబాట ఏదో ఉందో చూస్తాం, అక్కడ నుంచి వచ్చాం. ఈ కాలిబాటని ట్రాక్టర్లు కూడా వెళ్ళొచ్చులే బహుశా, ఇటువంటి ట్రాక్టర్లు వెళ్తాయి, బళ్ళు కూడా వెళ్ళిపోతాయి, బైకుల మీద వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కార్లు అంటే కార్లు వెళ్ళే అంత ఛాన్స్ లేదు. అంటే ట్రాక్టర్లే ఓన్లీ రైతులకు సంబంధించిన వస్తువులు బళ్ళుని. అంటే ఇప్పుడు పాప ఇన్నాళ్ళు అయినా సరే కనిపించకపోవడంతో అనేక అనుమానాలు ఎవరైనా అదృశ్యం చేశారో మనం చూస్తాం. అక్కడ నుంచి ఫినిషింగ్ కాంచి అయితే బయలుదేరి రావడం జరిగింది. ఏం పేరు మీ పేరన్నా? సురేష్ అనే యువకుడు మన ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో కనిపించారు. పాప ఏమైందనే సమాచారం కూడా అతను ఆ రోజు జరిగిన ప్రాంతంలో కూడా అతను కూడా అన్వేషణ చేశారు. కానీ ఇప్పుడు పాప ఆచూకీ అయితే లభించలేదు. చూడొచ్చు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. ఇటువంటి ప్రాంతంలో ఆ చిన్నారి జ్ఞానేశ్వరి అయితే అదృశ్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చివరిసారిగా చూసిన ప్రాంతం కానీ అయితే మనం అంతా కూడా ఈ యొక్క ప్రాంతాలు రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల చూడొచ్చు మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి, జీడిమామిడి పిక్కలు వచ్చాయి. ముఖ్యంగా మనం చూసిన మరొకటి మర్చిపోయాం, జీడిమామిడి పిక్కల్లో తోటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళ కాల్ డేటా, ఫోన్ లొకేషన్ ఆధారంగా వాళ్ళందరినీ కూడా విచారించారు. జీడి పిక్కలు మనం ఈ చూడొచ్చు ఎంత విడిగా ఉన్నాయి. అక్కడ మామిడికాయలు కావచ్చు, జీడి మామిడి కావచ్చు, మామిడికాయలు చూడు ఎంత చాలా చెదిరిగా పడిపోయావు. ఇవన్నీ కూడా వీటి కోసం అయితే వీళ్ళందరూ కూడా వస్తుంటారు. చూడొచ్చు మన కళ్ళ ముందునే ఒక మామిడికాయ పడిపోయింది. ఇలాగా ఈ ప్రాంతం అయితే ఇప్పుడు ప్రయాణం చేద్దాం, ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఒకసారి ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పాప ఇటువైపుకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువైపు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు కుక్కతో పాటు. కుక్క అయితే ఓ పక్కన పాప లభించలేదు, కుక్క దొరికినటువంటి కుక్క కూడా చివరికి అది కూడా ప్రాణాలతో లేకుండా పోయింది. పాప ఏమైంది, 11 రోజులు అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జల్లెడ పెట్టేస్తున్నాం, అయినా సరే ఎక్కడ కూడా దొరకలేదు. అది చూడొచ్చు మార్గం ఎలా ఉందో. ఆ మార్గ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా అనువనుగు తిరిగినా సరే ఎక్కడ కూడా ఆచూకీ అయితే లభించలేదు. కొండలు గుట్టలు అన్నీ కూడా తిరుగుతుంది. ఆర్టీవీ గతంలో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో మరొకసారి తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతం మొత్తం అటువైపు మామిడి తోట ఉంది, మళ్ళీ మామిడి తోట కూడా ఫినిషింగ్ వేశారు, ఇనుప కంచెలు కూడా వేశారు. ఆ ఇనుప కంచె పరిస్థితి ఉంది. ఇటువైపు అంటే ఇవన్నీ కూడా అటవీ శాఖ అధికారులు 1-2 సార్లు మొత్తం తిరిగేశారు. ఇవన్నీ గుంతలు చూసే ఎంత లోపల ఉందో. ఆ రోజు దట్టమైన వర్షం పడింది, పాప మిస్ అయిన మరునాడు వర్షం పడింది. వర్షం పడిన నేపథ్యంలో పాపకు సంబంధించి ఆ రోజు అడవిలోకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే లేవు. ముఖ్యంగా మరొకసారి మనం ఇవన్నీ కూడా తిరిగాం. మరొకసారి ఈ పాప ఇటువైపు ఎవరో తీసుకువెళ్ళిపోయి ఉంటారనేది అనుమానం. ఇటువైపు వెళ్తే మాత్రమే ఆ రూట్ మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా ఆర్టీవీ నడిచి వెళ్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో చూడొచ్చు మామిడి తోటలు, ఇందాక జీడి మామిడి తోటలు కనిపించాయి, ఇప్పుడు మామిడి తోటలు కనపడుతున్నాయి. మామిడి తోటల్లోంచి ఇటుగా సిహెచ్ అగ్రహారం వెళ్ళిపోతుందంట ఈ యొక్క గ్రామం. అటు పామాయిల తోట చివరికి, సిహెచ్ అగ్రహారం చివరికి కూడా పామాయిల తోట ఎండింగ్ కూడా ఉంది. అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ పాప ఇంటి వద్ద నుంచి మనం బయలుదేరాం. పాప ఇంటి వద్ద నుంచి ఆ మార్గం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పాప వెళ్ళినటువంటి మార్గం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జల్లెడ పెట్ట చూడొచ్చు. చక్కని మామిడికాయలు ఇటువంటివి, అంటే ఇప్పుడు చిలకొట్లు అంటారు ఇవి. ఇటువంటి చిలకొట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కడో పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం ఉండదు. ఇటువంటి చిలకొట్లు కూడా మామిడికాయలు ఎంతో చక్కగా కనపడుతున్నాయి. ఇగో చూడొచ్చు ఇవన్నీ కూడా మామిడికాయలు చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇవి కోసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్నప్పుడు మా తాతయ్య గారి తోటలో ఉండేవి ఇటువంటివి. వీటి కోసమే ప్రత్యేకంగా తోటలోకి వెళ్ళేవాళ్ళం. అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇటువంటి ప్రాంతాలు చూడొచ్చు. అబ్బా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో దారి ప్రాంతాన్ని. అంటే అటువంటి పరిస్థితిని, ఇటువంటి వాటికి తీసుకోవడానికి కూడా ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది రోజు ఇటువైపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా మనకు కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇవి పరక అంటే మనం వ్యవసాయం వరి భూములు పండించేటప్పుడు పనలో ఎత్తగా వరిని మిగల్చగా అక్కడక్కడ చిన్న పరకలు రాలుతుంటాయి, చిన్న అవన్నీ కూడా పరకలు అంటారు. ఆ విధంగానే ఈ యొక్క ప్రాంతంలో జీడి మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆకుల కింద ఏమైనా ఇలా ఎదిగితే పిక్కలు కనపడుతుంటాయి, జీడి మామిడి పిక్కలు. ఆ పిక్కలు ఏరుకోనాక అది జీడి మామిడి ఆ పరక అనే ఏదో చెప్తున్నారు స్థానికులు.
పరకపిక్కలు అంటారు, పరకపిక్కలట. వాళ్ళే పని ముఖ్యంగా పాపని చూస్తూ ఉంటారు, పాపని తీసుకువెళ్ళి ఉంటారు అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం పాప వెళ్ళిందనే, పాపను ఎవరో అదృశ్యం అపహరించారనే ఆ ప్రాంతం, ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మనం చూడొచ్చు ఎలా ఉందో ఒకసారి. చాలా ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు ఇటువంటి ప్రాంతం. మనకు కర్ర కోసం చూస్తున్నాం, ఇందాక నుంచి కూడా కర్ర దొరకలేదు, అంటే అడవిలో తిరుగుతున్న వాటి కర్ర కోసం తిరిగాం. చూడొచ్చు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. పాపని అంటే అక్కడి నుంచి మిస్ అయిన ప్రాంతం నుంచి ఇటువైపు తీసుకెళ్లారనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అనుమానం. ఈ కోణంలోనే ఈ యొక్క ప్రాంతం నుంచి అటువైపు ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారనేది అందరి అనుమానం. ఆ అనుమానం ప్రకారంగా మనం ఆర్టీవీ ఈ యొక్క ప్రాంతం పాప కనిపించి చివరిసారిగా కనిపించిన ప్రాంతం నుంచి ఈ యొక్క జీడి మామిడి తోటలు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఆర్టీవీ అయితే ప్రయాణం చేస్తుంది. ఇగో ఈ పిక్కలు ఇవన్నీ కూడా ఏరుకోవడానికి మాత్రమే ఇలా ఏరుకోవడానికి వస్తుంటారు. ఇందులో పరక పిక్కలు దొరుకుతాయి. ఆ పరపిక్కల కోసం అయితే వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ పాప ఇటువైపు ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారనేదే ప్రధానంగా అందరూ అనుమానిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇక్కడ ఏవో ఎంట్రుకలు ఉన్నాయి. ఎస్ అనిపిస్తుందా? చిన్నారి జ్ఞానేశ్వరివి అనుకోవచ్చు. మనకి కనపడుతుంది ఎక్స్క్లూజివ్గా. ఒకసారి ఇక్కడే పాప ఇక్కడి నుంచే దూరింది. ఇదిగో చూడొచ్చు, మనం ఎక్స్క్లూజివ్గా మీకు వెంట్రుకలు అయితే చూపిస్తున్నాం. పాపకు సంబంధించినటువంటి వెంట్రుకలు ఇక్కడ కనపడుతున్నాయి. అంటే వెంటనే తండ్రి చూసిన తర్వాత వెంట్రుకలు కనపడ్డాయని కూడా అప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ఆర్టీవీ ఇప్పుడు అంతా కూడా అన్వేషణ చేస్తున్న నేపథ్యంలో మరొకసారి మనకి ఇది టచ్ చేయకూడదు. ఒక్కసారి ఆ పోలీసులకు ఎవరికో చెప్పాలి. ఈ వెంట్రుకలు ఇక్కడ నుంచి అది చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ తల వెంట్రుకలు అయితే కనిపించాయి. తల వెంట్రుకలు ఇక్కడ చూస్తున్న ఎక్స్క్లూజివ్ ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి పాప ఇటు నుంచి దూరితే ఇందులో తల వెంట్రుకలు అయితే గుచ్చుకున్నాయి. అంటే ఎవరైనా తీసుకెళ్ళేటప్పుడు లాగడం కానీ ఇబ్బంది కలిగించడం కానీ జరిగినప్పుడు ఈ వెంట్రుకలు దీనికి గుచ్చుకుని ఇదే ఉంటే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మరో పక్కనే కుక్క వెంట్రుకలు ఇక్కడ సమీపంలోనే దొరికిన స్థానికులు యువకులు కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఈ కుక్కకు సంబంధించిన వెంట్రుకలు ఇక్కడ నుంచి పాప ఇక్కడే చివరిసారిగా ఆ యొక్క ఎవరైతే తాతబాబు అనే వ్యక్తి ఇక్కడ చూశానని కూడా చెప్పుకొస్తున్నారు. చివరిసారిగా మనం చూస్తే ఇక్కడ నుంచి ఇటుగా వెళ్ళిపోతే మనకి పాపకు సంబంధించిన ప్లేస్లో ఇప్పుడు బొమ్మలు కట్టారు. అది చూడొచ్చు. ఇక్కడ మిస్ అయింది కాబట్టి పోలీసులు ఇక్కడే వెంట్రుకలు చూశారు కాబట్టి ఇప్పుడు పోలీసులు కట్టారా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా కట్టారో తెలియదు. మరి ఇక్కడైతే బొమ్మలు అయితే ప్రస్తుతం ప్రత్యక్షమవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ బొమ్మలు కడితే చివరిసారిగా చిన్నారి జ్ఞానేశ్వరి అయితే ఇక్కడ నుంచే మిస్ అయింది. ఇక్కడే తాతబాబు అనే వ్యక్తి చూశాడని కూడా స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ప్రాంతంలో చూడొచ్చు. పాప మొదటిసారిగా అతను చూసే సమయంలో ఇక్కడ చిన్నారి నుంచున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకొచ్చారు. కుక్క అరుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ యొక్క పక్కన చూస్తున్నాం పామాయిల్. ఈ పామాయిల్ తోట చివరి భాగానికి అయితే రావడం జరిగింది. తన తండ్రి కోసమే ఇటువైపు చిన్నారి జ్ఞానేశ్వరి వచ్చి ఇక్కడే చివరిసారిగా నుంచుంది. ఇటువైపు కొండ ప్రాంతం మనం చూస్తున్నాం. కొండ ప్రాంతాన్ని ఇటువైపు ఇటువైపు ప్రాంతాన్ని మనం చూసుకుంటే కొండ ప్రాంతం, ఇటువైపు అడవి జంతువులు ఏమైనా వచ్చాయనేది కోణం ఒక పక్కన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఈ పాసాన్ని ఇటువైపు దారి చూసుకుంటే ఇటువైపు నుంచి దారి ఇటువైపు వెళ్ళిపోతుంటుంది. ఈ మార్గం ఇటువైపు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా తెలియదు. ఇక్కడ ఇటు చివరి వరకు కూడా ఖాళీ బాట ఉంది. అలాగే బండ్ల మీద ఉన్న వ్యక్తులు కూడా వచ్చి వెళ్ళిపోతారు. ఇదేమో ఇటువైపు ఊరి ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న స్థానిక యువకులు కూడా ఉన్నారు. టాటర్లు కూడా వెళ్తాయట. ఇక్కడ ఉన్న యువకులతో కూడా ఒకసారి మాట్లాడదాం. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక్కసారి అంటే ఇన్వెస్టిగేషన్ భాగంలో పోలీసులు అయితే ఇటువైపు వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికోసం చర్చ ఆపరేషన్ కోసం అయితే అందరూ వెళ్ళడం జరిగింది. కానీ ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మనం అవతలకి. ఇంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. పాప అంటే నేను పెద్దవాడిని రానాకే ఇంత ఇబ్బంది పడదాం, కానీ ఆ పాప చూసుకోకపోతే ఇది ఖచ్చితంగా గుచ్చుకొని పోతాయి. అక్కడ చూసాం వెంట్రుకలు చూసాం, తల వెంట్రుకలు, అలాగే పాపకు సంబంధించిన తల వెంట్రుకలు చూసాం, కుక్కకు సంబంధించిన వెంట్రుకలు అక్కడ ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రాంతం నుంచి ఇటువైపు వస్తే మాత్రం కొండ ప్రాంతంలో ఏదైనా ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్, ఇప్పుడు చూస్తున్న ఫారెస్ట్ ఇటువైపు వచ్చాం. పాప ప్రయాణించినటువంటి మార్గం కూడా ఇటు నుంచి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పాప ఇటు వెళ్ళిందో తెలియదు, కానీ ఎవరు తీసుకెళ్ళిపోయారనేది కూడా తెలియదు. కానీ
ప్రస్తుతం అయితే పాప ఆచూకీ కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరో పక్కన ఇటువైపు ఇది ఎటువైపు మార్గం పోతుంది తమ్ముడు? ఇటువైపు ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇటువైపు అయితే కొండ వరకు వెళ్తుంది, గండి దగ్గరికి వెళ్తుంది. యువకులు ఉన్నారు. మనం ఇటువైపు రావడంగా ఒక యువకుడు అయితే మనతో పాటు రావడం జరిగింది. ఇక్కడ చూస్తాం, ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎటువైపు వెళ్ళిపోద్ది? ఇటువైపు ఈ ప్రాంతం అయితే 8 కిలోమీటర్స్ ఉంటుందన్న ఒకట. ఏది ఇలాగ వెళ్తే వన్నాం. ఏ ఊరు? ఇలా ఊరు లేదు కానీ ఇలాగ వెళ్తే అడవి ప్రాంతానికి వెళ్తుంది. ఇలాగా ఈ రహదారి అయితే కరెక్ట్గా ఊర్లోకి 2 కిలోమీటర్ల దగ్గర దాటితే గండి అంటే దీపావళం. దీని మూల వెహికల్స్ అన్ని వెళ్ళిపోతాయా? ఆ వెహికల్స్ ఇలాగే వస్తాయని ఇలాగా మళ్ళీ ఇలాగ వస్తాయి. ఇక్కడ మళ్ళీ జీడిపక్కలు ఏరుకుంటూ ఉంటారు కదా, రోజుకి వచ్చి డైలీ వచ్చి కస్టమర్స్ అలా ఏరుకొని మామూలుగా 10 వెళ్ళిపోతారు. పొద్దున్న ఉదయం 6 గంటలకు వచ్చి వెళ్ళిపోయి ఇంకా మామూలుగా వాళ్ళు పని చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. వెళ్ళి వచ్చి వాళ్ళ పని మళ్ళీ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఇంటికి. అడవి జంతువులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఉండవని ఇలాగైతే ఇలాగ ఏముండవు. చెవల పిల్లు, కుందేళ్ళు, ఈ చిన్న చిన్న కోతులు, అలంబొండలు లాంటి బండ్లు ఉంటాయి. పాప మరి ఇప్పుడు అదృశ్యమైంది అంటున్నారు. ఈ చివరిసారి ఎక్కడ కనిపించింది అన్నారు? చివరిసారిగా అయితే పాప బొమ్మలు కట్టారు కదా అక్కడికి ఎదురుక అక్కడ దాకా వచ్చిందంట. అక్కడి నుంచి ఇంకా మీదకి వెళ్ళలేదు, ఇలాగా మీద రాలేదు. పోతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకుంటాం. మరి ఎవరో చూసారన్నారు కదా? చూడడం అయితే మామూలుగా అక్కడి నుంచి జాడ వచ్చి ఇలాగా వెళ్ళాడు. అంటే తాతబాబు అనే వ్యక్తి ఎవరు చూసారు? లోకల్ గా ఉన్న వాళ్ళు అంటున్నారు. అక్కడండి, అక్కడ రైట్ సైడ్. వెంటనే వచ్చి వెతికారు అందరూ? వెంటనే ఇంకా గాలించారు మొత్తం మనం అందరం వచ్చి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఇంకా ఏకంగా మళ్ళీ ఒకళ్ళు ఇలాగే లేరు వెళ్ళాక ఎదరదాకా ఫారెస్ట్ మీదకి ఎక్కి అలా గాలించారు. అని అక్కడ జాడు కాపలేదు పాప చిన్నారిది. అంటే ఇప్పుడు జ్ఞానేశ్వరి ఒకవేళ ఇటువైపు ఇందులో కంచెలో దొరికితే గుచ్చుకునే అవకాశం ఎంటుకలు కూడా ఉన్నాయంటారు కదా? అక్కడ ఉన్నాయండి ఎంటుకలు అయితే. అవి కొంతమంది అయితే మన వాళ్ళు టెస్ట్ చేస్తే కుక్క ఎంటుకలు అంటున్నారు, కొంతమంది అయితే పాప ఎంటుకలు అంటున్నారు. రెండాట్లు అయితే తెలియలేదు మనకి. ఇలా ఎవరన్నా పాపని బండి మీద వచ్చి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది? పాప ఒంటరిగా కనపడుతుంది, ఏడుస్తుందని పక్క ఉంటుందన్న. పక్క ఫ్యాన్ కిడ్నాపర్, పక్క ఫ్యాన్ ఇది. పాప అయితే మనం అంతా గాలించాం, మేమంతా తిరుగుతాం, ఇదంతా మన వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడైతే పాప ఎవరికి దొరుకుతావు బెమ్మానికి దొరికైతే ఒప్ప చెప్పేస్తారు. పాప 20 నిమిషాల్లో, శనివారం 20 నిమిషాలు, 1/2 గంటలో పక్క అమ్మాయి పాప. మొత్తం లోకల్ అంటే తిరిగి పాడికి ఎందుకు దొరుకుతున్నా పాప బెమ్మానంగా గ్యారెంటీ దొరికింది. పాపని తీసుకెళ్ళేటప్పుడు కుక్క మరి కూడా ఉంది, కుక్క కూడా వాళ్ళు ఫాలో అయిపోయిందంటవా? కుక్క వెనకాల ఫాలో అయిపోయింది, చిరసగం దూరం ఫాలో అయింది కుక్క. మళ్ళీ గాయాలతో వచ్చేసింది తిరిగి. బుధవారం నైట్ కల్లా వచ్చింది ఇంటికి. 4 రోజుల క్రితం వచ్చింది కుక్క. అంటే గాయాలు ఉండే ఉంటున్నాను అన్న, గాయాలుంటే మొత్తం గాయాలే ఉంటున్నాను అన్న. ఇప్పుడు ఇటువైపు వెళ్తే ఇప్పుడు ఎవరు అన్నారు? సిహెచ్ అగ్రహారం ఊళ్ళోకి వెళ్తుంది గండిని. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది గండి? వచ్చేసి 2 కిలోమీటర్లు. ఊళ్ళోకి ఎలా కూడా వెళ్ళిపోవచ్చు కదా? ఊళ్ళోకి ఎంత దూరం ఉంటుంది? నడిచి వెళ్ళిపోవచ్చు. పామాయిలతో ఎదురు ఉంటుంది. సరే ఇలాగా ఓకే. ఇది అక్కడ స్థానికులు కూడా ఆ రోజు యువకులు పెద్ద ఎత్తున గ్రామంలోకి రావడం జరిగింది. పాప కోసం అయితే ఆచూకీ కనిపించలేదు. ప్రస్తుతం మనం ఇటువైపు మనం మొన్న ఇటువైపు ప్రాంతాన్ని కూడా మొత్తం పరిశీలించాం. మనం ప్రస్తుతం మళ్ళీ ఇటువైపు ప్రాంతానికి వెళ్దాం. ఊరు ప్రాంతానికంటే పాప ఇటువైపు నుంచి ఎవరైనా చూసి పాప ఒంటరిగా ఉందని కూడా పాప తీసుకుని వెళ్ళిపోయే అపహరించే ప్రయత్నంలో భాగంగా ఇటువైపు వెళ్ళారని చెప్తున్నారు. ఇటువైపు కూడా ఎంత దూరంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామం ఉంది. పాపని ఇటువైపు ద్విచక్ర వాహనాలు వెళ్ళిపోవచ్చే మార్గం అయితే క్లియర్గా ఉంది. పెద్ద వచ్చే అవకాశం లేదు కాబట్టి ద్విచక్ర వాహనాల మీద రైతులు వచ్చేస్తుంటారు. కానీ ఒకసారి ఇటువైపు ప్రయాణం చేద్దాం మనం. ఆర్టీవీ పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి, తోట నుంచి అయితే అటు నుంచి మనం ప్రయాణం చేసాం. పాప ఇంటి వద్ద నుంచి పాప ఎలా వచ్చింది, తండ్రి వెనకాల ఏడ్చుకుంటూ ఎలా నడిచి వచ్చింది, అలాగే తనతో పాటు కుక్క ఎలా వచ్చిందో చూపించే ప్రయత్నం. చివరిసరిగా ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం, అలాగే గ్రామంలో వస్తులో ఉన్నటువంటి ఎవరైతే తాతబాబు చూడడం, ఇక్కడే ఫినిషింగ్ అవతల పాప ఏడుస్తూ కనిపించడం, కుక్క కూడా కనపడడం. పాపని తీసుకునే ప్రయత్నం చేస్తే కుక్క అరిసిందని కూడా చెప్పుకొస్తున్నారు.
కానీ అనేక అనుమానాలు అంటే ఇక్కడ చాలా బలంగా వినపడుతున్నాయి. ఎందుకంటే పాప ఎక్కడి వరకు వచ్చిన నేపథ్యంలో ఏదైనా అడవి జంతువు వచ్చి పాపని తీసుకెళ్ళిపోయిందా అని అంటున్నారు. పాప అడవి జంతువు మనం చూసాం, ఈ ఫినిషింగ్ దాటి అవతలికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడడం లేదు. ఈ ఫినిషింగ్ చూడొచ్చు, ఎంత మనం వస్తుంటేనే చాలా గుచ్చుకుని ఉన్నాయి. కానీ అడవి జంతువులు మాత్రం ఇటువైపు లోపలికి రాకుండా మాత్రమే ఇటువంటి వేసుకున్నారు, ఇటువంటి స్తంభాలు ఇటువంటి వేసుకుంది. ఈ నేపథ్యంలోనే సాధ్యం కాదు, ఇంపాసిబుల్. మరొక విషయం, ఏదైతే కొండ చిలువ పాపను వచ్చి మింగేసిందా అంటున్నారు. అంటే ఆ సమయంలో పాప అక్కడి నుంచి ఏడుచుకుంటూ వస్తుందా, కొండ చెలువు ఇక్కడ కాపలా ఉంటుందా, ఇటువంటి కొండ చెలువులు ఎప్పుడు కూడా చూడలేదని గారు గ్రామస్తులు చెప్తున్నారు. కానీ కొండ చెలువు ఒక్కటి మాత్రమే మింగేస్తే మాత్రమే ఆనవాళ్ళు దొరకవు, పాపకు సంబంధించి ఇటువంటివి దొరకవు అని కూడా చెప్పుకొస్తున్నారు. అదే చూసుకుందాం. ఒక కొండ చెలువు మింగేసి ఉండే ఈ యొక్క ప్రాంతంలోనే కదలకుండా మెదలకుండా 20 నిమిషాల వ్యవధిలో మొత్తం గ్రామం అంతా కూడా తరలి వచ్చారు. ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా వచ్చారు. ఈ చెట్టుకో ఆ చెట్టుకో ఎక్కడో చోట అది ఆహారంగా తీసుకుంది కాబట్టి చెప్పకూడదు పాపని. ఒకవేళ తీసుకున్నదనుకో కుక్క తనతో పోరాడుతుంది, కనీసం కొంతసేపు అయినా పోరాడుతుంది. ఆ కుక్క యొక్క పోరాటానికి ఇక్కడ నుంచి ఆ కొండ చెలువు కదిలే ఛాన్సే లేదు. 20 నిమిషాలు అందరం కూడా గ్రామస్తులందరూ వచ్చారు. 20 నిమిషాల వ్యవధిలో ఒకవేళ ఆ కొండ చెలువు మింగేస్తున్న నేపథ్యంలో కుక్క ఖచ్చితంగా పాముతో పోరాడుతుంది. ఇది సిహెచ్ అగ్రహారం వచ్చాం. పాప అంటే మనకు ప్రధానంగా పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి ఇటువైపుగా రావడం జరిగింది. ఏదైతే పామాయిల తోటలో తన నివాసం వద్ద నుంచి ఆర్టీవీ బయలుదేరాము. అక్కడి నుంచి పామాయిల తోటలో తన తండ్రిని వెతుక్కుంటూ చిన్నారి జ్ఞానేశ్వరి ఎలా వచ్చింది, అలాగే చివరిసారిగా తాతబాబు చూసినటువంటి కంచి వద్ద నుంచి అయితే అక్కడి నుంచి కంచి వద్ద నుంచి ఇటువైపు వెళ్ళింది. ఒకవేళ అటవీ జంతువుల పని అయితే అటువైపు వెళ్ళాం. మొన్నంతా కూడా అటవీ ప్రాంతాన్ని అంతా జల్లెడ పెట్టాం. ఒకవేళ అటువైపు కాకుండా ఇంకా ఎదరకు వెళ్ళాం అనుకుంటే ఎదరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో పైన ఆ కొండపైన చిన్న సొరంగం ఒకటి ఉంది. ఆ సొరంగం పైభాగం మాత్రమే వెళ్తుందని కూడా చెప్పుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ద్విచక్ర వాహనంలో మాత్రమే ఇటువైపు వెళ్తాయి. ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ గండి తగులుతుందండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట, 1 కిలోమీటర్ ఉంటుంది గండి. అంటే ఇక్కడ మనం ఏదైతే సిహెచ్ అగ్రహారం వచ్చి ప్రాంతం ఏదో ఉందో అక్కడ ఆ మార్గానికి రోడ్డుకి వెళ్ళిపోతాం. కానీ ప్రస్తుతం సిహెచ్ అగ్రహారానికి అయితే మనకి ఇలాగ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే సిహెచ్ అగ్రహారం వైపే ఆ కుక్క కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగి సిహెచ్ అగ్రహారం వైపే దాని యొక్క మార్గం చూపించింది. మొన్న కూడా కుక్కను ఫాలో అయినప్పుడు ఈ యొక్క మార్గం ఇటువైపే తన మార్గాన్ని అయితే చూపించింది. ప్రస్తుతం లోపలికి వెళ్దాం. సిహెచ్ అగ్రహారం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనకి సిహెచ్ అగ్రహారానికి అయితే ఇలా షార్ట్కట్లో ఇలాగ వచ్చేయచ్చు. అంటే ఇక్కడ ఉన్న సరిహద్దులు కాబట్టి అందరూ ఎవరికి వారు తమ పొలాల్లోకి వెళ్ళేవారు ఈ కంచెలు వేసేసుకున్నారు ఎక్కడికెక్కడ. ఆ కంచెలు అంటే ఇటువంటి కొండల ప్రాంతాల నుంచి ఏదన్నా జంతువులు రాకుండా ఉండడం కోసం కూడా ఆ కంచెలు ఇటువంటి ఇనుప కంచెలు అయితే వేసుకుంటున్నారు. ఇటువైపు కూడా మార్గం ఉంది చిన్నది, చూడలేదు. ఇది ఇలా వస్తే ఇలా సిహెచ్ అగ్రహారం గ్రామం అయితే వచ్చాం. ఇలాగా చివరి వరకు కూడా నడిచి వెళ్దాం. నడిచి ఇంకా ఎంత దూరం ఉందో ఆ మెయిన్ రోడ్ ఎంత దూరం ఉందో చూద్దాం. ఎవరన్నా అపహరించారా లేదంటే ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళ పైన అనేది తెలియాలంటే ఇక్కడ కొంచెం మార్గం వెళ్దాం. ఇప్పుడైతే సిహెచ్ అగ్రహారం ఆ తోటల గుండా ఇన్ని కూడా ప్రయాణించి ఇక్కడికైతే రావడం జరిగింది. చూడొచ్చు ఈ సిహెచ్ అగ్రహారం నుంచి అయితే ఇటువైపు మనం వచ్చిన ప్రాంతం ఒకసారి కొండను చూపించే ప్రయత్నం చేద్దాం. కొండ ఆ యొక్క ప్రాంతం పక్క నుంచి కొండవారి నుంచి మనం నడిచి రావడం. ఇటువైపు ఏదైతే పాప ఇంటి వద్ద నుంచి పామాయిల తోటలో పాప కనిపించినటువంటి చివరి ప్రాంతం నుంచి అటు నుంచి అయితే ఇప్పుడు ఇలాగా సిహెచ్ అగ్రహారం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. చూడొచ్చు దారిలో ఇద్దరు మనకి చక్కని మామిడి పళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు. యువకులు కూడా తోడుగా రావడం జరిగింది. ప్రస్తుతం కొద్ది దూరంలోనే మనం వెళ్ళేటువంటి రోడ్డు అయితే ఉంది. ఆ యొక్క రోడ్డు వరకు వెళ్దాం. అక్కడ కూడా ఎటువంటి పరిస్థితి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మార్గాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది ఏదైతే దొండవాక రోడ్డు ఈ దొండవాక రోడ్డు ఏదైతే ఇటువైపు వెళ్ళిపోతుంది. ప్రాంతం నుంచి ఇలాగ వచ్చి సిహెచ్ అగ్రహారం అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, స్థానిక గ్రామస్తులు అడుగుదాం. ఇక్కడ ఇప్పుడు పాప అదృశ్యమైన ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చేస్తాం. ఇలాగా ఇటు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఊళ్ళోకి వెళ్ళిపోతాం. అలా రోడ్డు మనం రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు అంటే అటువైపుకి వెళ్ళిపోతే అటు స్ట్రైట్ గా రోడ్డు ఉంది. అటువైపు ఎక్కడికి అలా వెళ్ళిపోతే అక్కడ చెరువు ఉంది కదండి. చెరువా? పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర వెళ్ళవచ్చు. ఏ వెహికల్ ఉంటే అలా వెళ్ళడానికి బాగుంది. నడిచి వెళ్ళడానికి అవుతుందండి. నడిచి వెళ్ళడానికి ద్విచక్ర వాహనాలు వెళ్ళిపోతే కష్టం ఉంటుంది. కష్టంగా ఉంటుందండి. అంటే కొండ ప్రాంతం నుంచి 2 వీలర్స్ వెళ్ళిపోతారు రైతులు. ఇలా వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఇలా ఊరి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. చూడండి మన ఫ్రెండ్స్ పాప తప్పిపోయింది, అక్కడ దాకానే వెళ్ళగలుగుతారు 2 వీలర్స్. అక్కడ వరకునే అటు నుంచి వెళ్ళడానికి అవ్వదు. అక్కడ పైకి ఇంకేమైనా ఉందా దారి? అటేపు దొండవాక నుంచి రావడానికి ఉందండి. అటువైపు దొండవాక నుంచి రావడానికి అవుతుంది. కానీ వెళ్తే ఇటు నుంచి అదే రోడ్ ని దొండవాక వెళ్ళిపోవచ్చు అంటున్నారు. నడిచి వెళ్ళాలి కానీ బైక్ వెళ్దండి. అక్కడ దాకానే మన రెడ్డిగా పాప మిస్ అయిందా కొంచెం ఎదరికే బైక్ వెళ్తా తప్ప అక్కడి నుంచి మళ్ళీ బైక్ వెళ్దాం. మళ్ళీ అవతల నుంచి కొంత దూరం నడిచి వెళ్దాం. బైక్ వెళ్తే తోటల నుంచి అలాగా మళ్ళీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. మన తున్నెల్లి రోడ్డుకి వెళ్ళిపోవచ్చు దొండవాక.
దండవాగ్. అంటే ఇప్పుడు ఈ పాపని అదృశ్యం ఎవరో ఎత్తుకెళ్ళారు అంటున్నారు. ఒకవేళ ఎత్తుకెళ్తే ఆ రూట్ అంటే వెళ్ళిపోయే అవకాశం లేదు. ఇలా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉండదండి. అలా మీదకి వెళ్ళిపోయి వాళ్ళ తోటలోంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప, ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు కదండి. మరి ఫెన్సింగ్ వారంటే కదా ఉంది. అవునవును. కానీ అప్పుడు ఆ పాప పోయే టైం 12-1 గంట టైం కాబట్టి ఎవరన్నా ఎండగాతుంది కానీ ఎవరైనా సైడ్ ఉంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉండడం చేసుకొని తప్ప అవును. ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మీకు వచ్చారు కాబట్టి అవకాశం ఉండదండి. ఎవరో నడుస్తున్నారు, ఎవరెవరు కనపడడం, చేలలో కనపడడం అన్ని కూడా కనపడుతున్నారు. అప్పుడు ఆ టైం అప్పుడు పాప టైం అంటే మధ్యాహ్నం కాబట్టి కొంత ఇబ్బందిగానే ఉంటుందేమో, ఎవరో ఇంటికి వెళ్ళిపోవచ్చేమో అని మా ఆలోచన. అంతకంటే ఏం కాదు. భయపడతారు ఎవరన్నా పాపం తీసుకెళ్ళిపోతున్నా, ఎవరైనా చూస్తారేమో అనుకుంటారు. భయపడతారు కదా. అది సార్ అది జరిగిన విషయం. ఇప్పుడు ఏమైంది అనుకుంటారు జనరల్గా అందరూ? ఇప్పుడు మేము ఈ ఎలా ఉంటుందో రూట్ నిజంగా ఆ దారి అనుకూలంగా ఉందో చూసాం అంటే కొంచెం అలాగే మీరు అన్నట్టుగా దారి ఉంది, ఎవరన్నా ఈ పాపను తీసుకెళ్తే భయపడతారు ఎవరన్నా. అది వాస్తవం అండి. అంటే మేమనుకున్నామంటే అబ్బాయితో మా ఊరితో పెద్ద అసలు పరిచయం కూడా లేదండి. ఏదో గణేష్ అంటే గణేష్ అంతే, అంతవరకునే తెలుసు. వాళ్ళ నాన్నగారు చిన్న అబ్బాయి అని పేరు తెలుసు, వాళ్ళ అమ్మగారి పేర్లు కూడా మాకు ఎవరికి తెలియదు, వాళ్ళ మిస్సెస్ పేర్లు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఎప్పుడైనా వచ్చినా కొడి దగ్గరకు వచ్చి ఎచ్చం కొనుక్కొని వెళ్ళిపోతారు తప్ప కుర్రోడు ఎవరితో కూడా పెద్ద మాట్లాడరు. ఈ మా ఊర్లో ఉన్న జనాభాతో బాగా ఉంటే 2-3 మాట్లాడచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ ఎవరి ఉండొచ్చు కదా తప్ప అతనితో పెద్ద అసలు మా సర్కిల్లోకి రాడు. తోటలోనే ఉంటాడు, లేకపోతే అటు నుంచి ఎవరైనా అవుతున్నాడు. ఎందుకంటే ఈ తోటలోకి ఎవరికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదండి. అసలు ఎవరైనా వెళ్తే అసలు చాలా గొడవలు చేస్తారు. అవుటర్స్ కూడా రానివ్వరండి. ఎవరైనా ఎప్పుడైనా గడిపారు కోసుకున్నా 2-3 సార్లు గొడవలు తీసుకున్నారు అంతకుముందు ఎప్పుడో. అందుకని ఎవరు వెళ్ళరు. సమస్య లేదు. మొదటిసారి తాతబ్బాయి మరి చూసారు అంటారు. తాతబాబు అండి. అది ఎదురండి. అతను లేడు, కరెంట్ పనిలో పోయాడు. కరెంట్ పని చేసుకుంటాడండి. అతనికి ఏమి తెలియదు, సరిగా కనపడదండి. అతను చూడబట్టే కదండి ఈ రోజు ఎంత తెలిసింది కదా. చూడడం వాస్తవం అంటారా? అతను చూడడం అంటే అతను అబద్ధం పని వచ్చిందండి. అతనికి అవసరం లేదు కదా. అతను తానే అతను ఏదో చేసుకున్నాడు, వచ్చేస్తున్నాడు. అక్కడ చూసింది ఆ కుక్క ఏదో కనపడ్డది అన్నారు. అతను వచ్చేసాడు. అతను ఇక్కడ కుర్రాళ్ళు చెప్పాడు, కుర్రాళ్ళు కానీ అందరూ ఇంకా ఆడుకుంటుంటే కుర్రాళ్ళు ఉన్నారు ఆ టైం అప్పుడు ఆడుకుంటున్నారు. మరి ఎవరున్నారు? నేను లేను ఆ రోజు. వెళ్ళారు పాపం కుర్రలు పరిగెట్టి వెళ్ళారు. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళారా అటు వెళ్ళారా కుర్రలు? ఇలాగ వెళ్ళారండి. మరి ఇలా ఫెన్సింగ్ కదా, దారి ఉంది కదా, ఈ బాట ఉంది కదండి, ఇలాగ వెళ్ళారు. ఇలాగ దారి ఎక్కడ ఉంది? మరి ఫెన్సింగ్ కదండి, ఇలా ఇవన్నీ ఫెన్సింగ్ దారిలే కదా కొండపల్లిలోకి వెళ్ళడానికి. ఇలా అడ్డుకు వెళ్ళారు అక్కడ ఫెన్సింగ్ దూరారు. ఇది మాదే ల్యాండ్ అండి. ల్యాండ్ అక్కడ ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ దగ్గర కన్నాలు ఉన్నాయి. అంటే పశువులు కట్ట అప్పుడు పనులు గట్ట పోతాయి కదండి. అందుకని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినా వాళ్ళ పేర్లు కుర్రోలు అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడండి. మా అబ్బాయి ఉన్నాడండి. అప్పుడే చెరువు పనిలోంచి వచ్చి గేదెలు నీళ్ళెట్టి బాబు అన్న పెట్టాడు. ఆ తాతబాబు చెప్తే ఎవరో పాప కదని ఉద్దేశంతో గొప్పని పరిగెట్టి వెళ్ళారు. పరిగెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ పాప లేదండి. మళ్ళీ ఆ ఫ్రెండ్స్లో దూరి అక్కడికి వెళ్ళారట. లేకపోతే తెలియదు కదండి. అది అలా జరిగిందండి. మరి అక్కడ గణేష్ చెప్పి గణేష్ మళ్ళీ అక్కడికి వచ్చి చూసుకున్నారట. ఆ పాప వీళ్ళు ముగ్గురు వచ్చారండి. ఇదంతా 1/2 గంటలోనే జరిగిందండి. అంతేనండి, అంతకంటే ఏం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది వాళ్ళు వెంటనే పాస్ చేశారు. పాప కనపడలేదని గణేష్ పాప ఊరందరూ వెంటనే 2 ఆ టైం భారీ వర్షం పడిపోయిందండి. 2:30 భారీ వర్షం పడిపోయిన తర్వాత వర్షం పోయిన తర్వాత మళ్ళీ మా ఊరంతా నైట్ దగ్గర 2 పాదాలు నిలికామండి. నైట్ లైట్లు వేసుకొని అందరు భోజనాలు కూడా ఎవరు చేయలేదండి ఆ రోజు అంతా లేక మరి మర్నాడు ఉదయాన్నే వెళ్ళేసి ఊరందరం కలిపి మరి ఊరందరం వెళ్ళి కలిపాం. పోలీసులు వచ్చారు, అందరం కలిపామండి. ఆ తర్వాత ఇంకా మీకు తెలియదు ఏముంది సార్, అంతా జరిగిన విషయం ఇదే. కానీ కుర్రోళ్ళు అటు కాక ఇటు వెళ్తే ఏమన్నా దొరికే అవకాశం ఉన్నాయి? అసలు ఆ ఐడియా ఉండదు కదండి కుర్రోళ్ళకి. ఇప్పుడు మా ఊర్లో ఎప్పుడైనా వెళ్ళాలి జరుగుంటే మేము అనుకుందాం అండి. వాళ్ళు ఏదో వెళ్ళారు, పాప కదని వెళ్ళారు తప్ప వాళ్ళకి వెళ్ళే అంత అవసరం ఉంటుందండి. ఎందుకంటే అలాగే వెళ్ళి పని లేదు కదా మనకి. అంటే మన ల్యాండ్ గట్ట ఏం లేదు కదా. అది వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇలా మళ్ళీ వచ్చారన్నమాట. ఆ గణేష్తో కలిసిన తర్వాత ఇలా జరిగింది మాట. అది వెంటనే పోలీసులు చెప్తే పోలీసులు కట్టొచ్చి పాప దొరకాలని వాళ్ళ పిల్లలు కూడా పూజ చేశారు. మీ ఊరోళ్ళు చేశారండి. రేపు కూడా ఆ పాప క్షేమంగా రావాలని మేము కోరుకుంటున్నాం. అందుకే రేపు ఊరందరం కూడా అమ్మవారికి పూజ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. గ్రామం అందరం కూడా ఏదో మాకు ఉన్న ఊరు తక్కువ జనాభా కాబట్టి ఆ జనాభాలో తగ్గదు మా అమ్మవారికి మా 400 నుంచి 500 ఉంటారండి. అంతేనండి, చిన్న ఊరండి. పంచాయతీ శివారు గ్రామం అండి ఇది. అదండి ఇది పరిస్థితి. ఏ పేరు? నా పేరు నాగేశ్వర సార్. నాగేశ్వర గారు చూసాం, నాగేశ్వర గారి మాటల్లో విన్నాం. అలాగే ఇదే గ్రామంలో అలాగే చిన్నపిల్లలు ఈరోజు కూడా ఆ పాప దొరకాలని కూడా వాళ్ళంతా కూడా పూజలు చేశారు. అలాగే నాగేశ్వర గారు కూడా రేపు భారీ ఎత్తున కార్యక్రమం పెట్టారు. మన పిల్లలు ఆడుకుంటున్నారు చూసావా. అంటే నాగేశ్వర గారు చెప్పిన ప్రకారంగా అటు నుంచి తాతబాబు చూసిన వెంటనే పిల్లలు ఆడుకున్న పిల్లలు చెప్పిన నేపథ్యంలో నాగేశ్వర గారు అబ్బాయి కూడా ఉన్నారు అందులో. ఆ నేపథ్యంలో వాళ్ళు ఇటుగా అంటే వెంటనే ఆ పాప అటువైపు దారి ఉంది, ఇటువైపు పామాయిల తోటలు వెళ్ళిపోతే ఇటువైపు కూడా పామాయిల తోటలు వెళ్ళిపోతుంటాయి. ఈ నేపథ్యం
నేపథ్యంలో వాళ్ళు వెళ్ళి పాప ఎక్కడ ఉందట, మీ పాప ఆ పామాయిల తోటలో చూసారట, మీ పాప ఏమో అని చూడండి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ వెంటనే రావడం, పాప అదృశ్యమైందని చెప్పడం, ఈ నేపథ్యంలో 20 నిమిషాల వ్యవధిలో మొత్తం అంతా జరిగిపోయింది. ఏమైందని కూడా తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క ప్రాంతం, పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ రావడంతో మనతో నాగేశ్వర గారు మాట్లాడారు. ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అసలు ఏం జరిగిందో కూడా మొత్తం అంతా వివరంగా కూడా చెప్పడం జరిగింది. పాప కోసం ఇప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా కోరుకున్నారు పాప క్షేమంగా సురక్షితంగా రావాలని ఇప్పుడైతే పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఈ యొక్క ఏదైతే సిహెచ్ అగ్రహారం అయితే మరి కొద్దిసేపట్లో ఆ సెంటర్కి అయితే చేరుకోబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి వినాయకుడి గుడి, అమ్మవారి గుడి దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం. చూసాం అక్కడ నాగేశ్వర గారితో మాట్లాడడం. సిహెచ్ అగ్రహారం అయితే ఇప్పుడు ఆ కొండ ప్రాంతం నుంచి అయితే ఇటువైపుకి అయితే రావడం జరిగింది. పాప అదృశ్యమైనటువంటి ప్రాంతం నుంచి అసలు ఏం జరిగింది, పాప ఇప్పుడు ఏదైతే ఎక్కడ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చారో అలాగే పామాయిల తోట నుంచి అన్నీ కూడా తిరిగి వచ్చాం. ప్రస్తుతం అయితే ఈ దొండపాక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం అయితే రావడం జరిగింది. ఇదిగో చూడొచ్చు వినాయకుడి గుడి, ఇక్కడ వినాయకుడి గుడి ఇక్కడ ఉంది. వినాయకుడి గుడితో పాటు ఇక్కడ సెంటర్ ఇటువైపు వెళ్ళిపోతే దండవాక వెళ్ళిపోతాం, ఇటువైపు మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే మళ్ళీ తుని అలాగే కోటనందూరు వైపు ఉన్నటువంటి మార్గానికి వెళ్ళిపోతాం. ప్రస్తుతం అయితే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయినటువంటి ప్రాంతం అక్కడ నుంచి అంటే మనం చూసాం తోట ప్రాంతంలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆ ఇంటిపై నుంచి మొదట మన ప్రయాణం మొదలుపెట్టాం. ఆ ఇంటి కిందకి దిగాం. వాళ్ళ తండ్రి వెళుతున్న తన వెనకాల వెళ్ళడం, సీసీ కెమెరాలో అక్కడ నుంచి బండి మీద తీసుకురావడం, ఇంటి వద్ద డ్రాప్ చేయడం. అంతేకాకుండా అక్కడి నుంచి మళ్ళీ పాప ఏడుస్తూ మారం చేస్తూ తన తండ్రి వెనకాల పయనించడం. అక్కడ ఆ గుమస్తా గణేష్ ఎవరైతే ఉన్నాడో ఆ ఇద్దరు కూడా గణేష్ పేర్లు కూడా రావడం కూడా కొంచెం ఇక్కడ ఇదిగా ఉంది. కానీ ఇద్దరు కూడా కలిపి కొబ్బరికాయలు తీసేందుకు ఎలక్ట్రీషియన్ ఎవరో వచ్చారు, కొబ్బరికాయలు తీసేందుకు అయితే బైక్ మీద అటువైపు పామాయిల తోటలో అనేక రూట్లు ఉన్నాయి, అటువైపు ఇటువైపు. ఆ పాప కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ తండ్రి వెళ్ళిన మార్గాన్ని వదిలేసి మరొక మార్గాన్ని వెళ్ళిపోవడంతోనే ఇక్కడంతా కూడా మిస్టేక్గా మారింది. అక్కడ నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో అటువైపు ఆ ఫిన్సింగ్ ఏదైతే పామాయిలు చివరగా ఉన్నటువంటి ఫిన్సింగ్ వైపు రావడం, అక్కడ చివరిసారిగా తాదబ్బాయి అనే వ్యక్తి ఇక్కడ చూడడం, అక్కడ పాప ఒంటరిగా కనిపించింది. ఇక కుక్క కూడా ఉంది, తీసుకొద్దామంటే కుక్క ఇబ్బంది పెట్టింది. దాని కుర్రాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆడుకున్న కుర్రాళ్ళకి చెప్పడం సిహెచ్ అగ్రహారంలో వాళ్ళు మళ్ళీ అటుగా వేరే ఒక ప్రాంతం నుంచి వెళ్ళి పాప అక్కడ ఉంది, మీ పాప ఏమైందని, పెద్ద పాప ఎక్కడ ఉందని కూడా అనుకున్న నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిందని కూడా తెలుసుకున్నారు. 20 నిమిషాల వ్యవధిలో మొత్తం ఎంత ప్రాంతం అంతా ఏం జరిగిందో తెలియదు. కానీ పాప అయితే అదృశ్యమైంది. పాప ఎవరు తీసుకెళ్లారు, పాపను ఎవరన్నా అపహరించారో తెలియదు, లేదా అడవి జంతువులు అడవి జంతువులు ఏమైనా అటాక్ చేసేవో తెలియదు. మిస్టరీగా అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి బోరుబాబులు చూసాం, బోరుబాబులు ఎటువంటి ఆనవాళ్ళు ఒకవేళ ఆ బోరుబాబులో పడితే కుక్క వెంటనే వచ్చేస్తుందని కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పాప అటువైపు ఏదైనా కొండ చిలువ మింగేసిందా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో కొండ చిలువ మింగేస్తే అక్కడే ఉంటుంది. 20 నిమిషాల వ్యవధిలో అందరూ కూడా వచ్చేసారు, గ్రామం వచ్చేసారు. అక్కడ ఆ కొండ చిలువ మింగేస్తే అక్కడే అది ఉండే ఎక్కడ కూడా కదలేని పరిస్థితిలో ఉంటుంది. కుక్క కూడా దానితో దాడి చేస్తూ ఉంటుంటుంది. కానీ అటువంటి సంఘటన కూడా జరగలేదు 20 నిమిషాల వ్యవధిలో. కానీ అటువైపు కొండ ప్రాంతానికి కూడా వెళ్ళారు, ఎక్కడ కూడా దొరకలేదు. కానీ ఒకే ఒక మార్గం, ఇటువైపు ఎవరైనా అటువైపు గండి వెళ్ళిపోతుంది మనం వచ్చిన మార్గం. కానీ అక్కడి నుంచి ఇటువైపు సిహెచ్ అగ్రహారం అయితే మనం రావడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలోనే పాప కుక్క కూడా చనిపోయిన కుక్క కూడా ఈ ప్రాంతంలో కూడా తిరిగి. కానీ ఏది మిస్టరీగా ఉంది, పాప ఏమైందని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఒక పక్కన 11 రోజులు అయింది, 11 రోజులు పూర్తయినా సరే ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం జల్లెడ పెట్టాయి. అటవీ శాఖ అధికారులు పక్కన అడవి జంతువులు ఏమైనా ఉన్నాయనుకుంటే అది కూడా అడవి జంతువులు లేవు, ప్రాణహాని కల్పించేటువంటి జంతువులు ఏమి కూడా లేవని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ ఒక ట్రాప్ కెమెరా అమర్చారు, ఏమన్నా ఆ ట్రాప్ కెమెరాలో జంతువు ఎవరైనా పడుతుందని. కానీ ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ దానికి ఒక ట్విస్ట్ ఏంటంటే అక్కడ 2 బొమ్మలు ఏర్పాటు చేశారు. అంటే పోలీసులు ఏర్పాటు చేశారు, మరి ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు, పోలీసులే అనాఫ్సైల్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ అక్కడ 2 బొమ్మలు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఏదైనా అడవి జంతువు మళ్ళీ బొమ్మలు చూసి పాపలా కనిపించిందని ఏమన్నా వస్తాయనే కోణంలో పెట్టాను అంటున్నారు. కానీ ఒకవేళ అలా పెట్టి ఉంటే అక్కడ ప్రత్యేకంగా ఏదైనా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఒక అడవి జంతువు వస్తే ఎలా తెలుస్తుంది, బొమ్మ అట్టుకుపోద్ది ఒకవేళ వస్తుందంటే. కొన్ని అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో పడింది, అడవి జంతువు వచ్చి పట్టిపోయిందంటే అక్కడ కూడా లేదు. ఒకవేళ రాత్రికి ఏమైనా అమరుస్తారేమో, రాత్రికి ఒకవేళ అమరిస్తే ఏమైనా అడవి జంతువు వచ్చి మళ్ళీ అదే విధంగా పట్టుకు. కానీ అది పగల వచ్చింది, పట్టపగల వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందనేది కూడా ప్రస్తుతం మిస్టరీగా ఉంది, ప్రశ్నార్థంగా మారిపోయింది. కానీ ఒక పక్కన అడవి జంతువులు పని అయ్యి ఉంటుందని
నేపథ్యంలో మరో పక్కన మిస్సింగ్ ఏదైతే పాప ఎవరైనా అపహరించారో కాల్ డేటా మొత్తం పరిశీలిస్తున్నాను మరో పక్క కూడా చెప్పుకొస్తున్నారు. 2 కోణాల్లో మాత్రమే పాపనైతే ప్రస్తుతం అడవి జంతువుల పైన లేదంటే ఎవరైనా అపహరించారా కోణంలో 2 కోణంలోనే విచారిస్తున్న నేపథ్యంలో ఈ అధికారులు కూడా సమన్వయ లోపం కూడా క్లియర్గా కనబడుతుంది. పక్కన అంటే 11 రోజులను ఎతికినా సరే అదృశ్యం పాప యొక్క ఆజుకి అయితే లభించకపోవడంతోనే ఇదంతా కూడా ప్రస్తుతం చిన్నారి జ్ఞానేశ్వరి కాకినాడ జిల్లాలో నుండి తునిలో ఈ యొక్క సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన జ్ఞానేశ్వరి యొక్క మిస్టరీ అయితే ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ పాప ఏ విధంగా ప్రయాణించే మార్గాలు కొండ ప్రాంతాలు కూడా చూసాం. అలాగే ఈ యొక్క ప్రాంతం అక్కడ నుంచి పామాయిల తోట నుంచి ప్రయాణం చేసి పాప మిస్ అయిన ప్రాంతం నుంచి కొండవారి నుంచి ఇటువైపు సిహెచ్ అగ్రహారం వరకు కూడా ప్రయాణం చేసి అనువనువు కూడా పాప ఏ విధంగా మిస్ అయి ఉంటుందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో మన ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా అనేక మంది అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అపహరించారని కొందరు, అడవి జంతువులు చేశారని కొందరు, కానీ క్షుద్ర పూజలు కూడా జరిగాయని ఇక్కడ బొమ్మలు పెట్టి ఒక అనుమానాలు క్రియేట్ చేసే విధంగా కూడా అనేక విధంగా ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. మూఢనమ్మకాలు కూడా ఎటువంటి నమ్మకూడదు, ఎవరు కూడా ఇటువంటి నమ్మకూడదని కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా అక్కడ నుంచి పాప మిస్ అయిన ప్రాంతం నుంచి ఈ యొక్క మెయిన్ రోడ్డు వరకు కూడా ప్రయాణం చేసి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేసింది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం.